హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇదిగోండి, చాలా రోజులైందండి వీడియో పెట్టక. కొంచెం ఫంక్షన్లో ఉండి వీడియో పెట్టలేకపోయినానండి. ఈ వీడియో ఏంటంటే మా అమ్మలు మాకు బట్టలు పెట్టినారండి. అంటే ఇల్లు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆషాఢ మాసం వచ్చిందని బట్టలు పెట్టలేదు. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందని 6 మందికి బట్టలు పెట్టారండి. పిల్లలకు పెద్దోళ్ళకు 6 మందికి పెట్టినారు. మా అమ్మ వాళ్ళ అన్న భార్యకు, తర్వాత వాళ్ళ అన్న కొడుక్కి, కోడలికి, నాకు, మా అక్కకు, మా మామ కోడలికి అందరికీ బట్టలు పెట్టినారండి. ఇదే ఆ వీడియో అండి. మేము ఏమేమి వంటలు చేసినాము, ఎలా జరిగింది ఫంక్షన్ అనేది ఈ వీడియోలో చూసేసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ఇదిగోండి, ఇదైతే మేము రోజు ఫంక్షన్ రోజు అండి, అంటే ఉడిబియ్యం పోసే రోజు. ఇదేమో మేము పొట్టేళ్ళు తెచ్చినామండి 4, దానికి అది వేసినాము కంచె. ఇదిగోండి, వంటలు స్టార్ట్ చేసినాము. ఉదయం తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి ఫుల్గా వర్షం పడిందండి. ఇంకా వంటలు ఎలా చేసుకోవాలని టెన్షన్ మొదలైంది. కానీ వర్షం ఒక 7-7:30కి అంతా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. చూడండి, ఇప్పుడైతే ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడైతే 7:30-8 అలా అవుతుందండి. వర్షం తగ్గిపోతే అంతా ఊడ్చి తూర్చేసినామండి. తర్వాత ఇంకా వంటలు స్టార్ట్ చేస్తున్నాము. వంటలు స్టార్ట్ చేసేదానికంటే ముందన్నే మా అమ్మలు దేవునికి నైవేద్యం పెట్టాలనేది బియ్యం పాయసం అంటే తీపన్నం పరమాన్నం చేసినారండి. పరమాన్నం పెట్టి ముందుగా పూజ చేసేసినారు. చూడండి, ఇది పరమాన్నము పూజ చేసేసి టెంకాయ కొట్టేసినారు. తర్వాత ఇంకా వంటలు స్టార్ట్ చేసినామండి. ఇంకా వంటలు స్టార్ట్ చేసినాము. నేను మా అక్క అయితే ఇల్లంతా సర్దుతున్నాము. ఇంకా పొయ్యి పెట్టేసి పొయ్యి మీద భక్షాలకు శనగబ్యాళ్ళు ఉడకబెడుతున్నామండి. ఇది శనగబ్యాళ్ళు ఉడికినాయి. దీని నీళ్ళంతా వంచేసి బెల్లం వేసినామండి. బెల్లం వేసి బెల్లం మగ్గబెడుతున్నాము. ఇంకా మేము బెల్లం మగ్గబెట్టేసి ఇంకా మిక్సీ పడుతున్నారండి. చూడండి, చల్లగా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి మా చెల్లెలండి. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదా, మా అమ్మ కొడుకు భార్య, అంటే మా అమ్మ తమ్ముడి కొడుకు ఉంటాడు కదా, అన్న కొడుకు వాళ్ళ భార్య అండి. అంటే మాకు చెల్లెలు అవుతుంది. ఇక్కడేమో మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు అండి, మా మామ. ఇంకా చూడండి, గిన్నెలన్నీ కడిగేసినారు, అన్నీ ఆరబెట్టేసినారు. నేనైతే రంగు చల్లినానండి బయట. ముగ్గు వేయాలి, ఇంకా ముగ్గు వేద్దామనేసి రంగు చల్లినాను. వర్షం తగ్గిపోయి ఆరిపోయిన తర్వాత రంగు చల్లేసినాను. ఇంకా ఇక్కడైతే భక్షాలకు అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పెట్టినారండి. రైస్కు ఎసురు పెట్టినారు. ఫస్ట్ ఎసురు కాగిన తర్వాత రైస్ వేస్తారు. దీంట్లో 4 పళ్ళ రైస్ చేస్తున్నాము. ఒక అరపడేమో పెరగన్నానికి చేస్తున్నాము. చూడండి, 4 పళ్ళు 4.5 పడి చేసినాము రైస్ మొత్తం. నేనైతే ఇంకా ఆలు కట్ చేస్తున్నానండి. అంటే 2 కేజీల ఆలులు చేసినాము, ఆలు కర్రీ. ఇంకా మేము ఉడిబియ్యం అంటే మా వాళ్ళందరినీ, బంధువులందరినీ పిలుచుకొని అందరం అన్నాలు వండుకొని తినేసి తర్వాత సాయంత్రం నుంచి ఉడిబియ్యం పెట్టుకుంటామండి. ఇక్కడైతే మా చెల్లెలు మిక్సీ పడుతుంది భక్షాలకి. రుబ్బడం లేదండి, మిక్సీకి వేస్తున్నాము. ఇంకా అందరిని పిలిచి భోజనాలు చేయాలి కాబట్టి ఉదయం టిఫిన్ చేసేసుకొని ఇంకా భోజనాలకు స్టార్ట్ చేసినాం. పిల్లలేమో ఆడుకుంటున్నారు చూడండి. ఇంకా ఇవేమంటారు, ఆలు ఉడకబెడుతున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఇదిగోండి, ఉప్మా, తర్వాత పచ్చడి, పల్లీల పచ్చడి చేసిందండి. ఇక్కడనే మా చెల్లెలు చేసింది వంటలన్నీ. టిఫిన్ అంతా ఆ అమ్మాయి చేసేసింది. మేము ఇల్లంతా సర్దుతూ ఉంటే ఇదిగోండి, ఇప్పుడైతే పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇంకా ఈ వంటలు స్టార్ట్ చేసినాము. తర్వాత ఇంకా మా నాన్న అయితే నీళ్ళు మినరల్ వాటర్ తెస్తున్నారండి. మినరల్ వాటర్ ప్లాంట్ మాదే, అంటే మా నాన్ననే వేపించినాడు మినరల్ వాటర్ ప్లాంట్. ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము నీళ్ళు. ఇంకా వంటలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో పని అయితే ఫుల్గా ఉందండి. ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2:30 అయిందండి. అందరినీ వంటలు చేసి భోజనాలు అయిపోయేసరికి ఇంకా 1 గంటకంతా భోజనాలు రెడీ అయిపోయినాయి. అందరు తినేసి మా బంధువులు, మా వాళ్ళందరూ వస్తారండి భోజనానికి. అంటే మేము మా ఇంట్లో ఎవరికి ఉడిబియ్యం పోసినా అందరం కలిసి వంట చేసుకొని తింటామండి. తిన్న తర్వాతనే ఉడిబియ్యం స్టార్ట్ చేస్తాము. ఇంకా అందరం భోజనాలు తినాలండి. అంటే ఇప్పుడు వంటలు చేస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే 10:30 అలా ఉంటుందండి టైము. 10:30-11 అవుతుంటుంది. ఇంకా
ఇదిగోండి ఇదైతే భక్షాలు పడుతున్నాము, తర్వాత ఆలు ఉడకబెట్టడానికి రెడీ చేస్తున్నాము. ఇవన్నీ పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి ఆ రోజు. మా పిల్లలేమో ఆ రోజు కొద్దిగా ఎగ్జామ్ ఉందనేసి లేటుగా వచ్చినారండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆలు ఉడకబెట్టేసి ఆలు కర్రీ చేయాలి. కొన్ని వంటలు అందరం షేర్ చేసుకున్నాము, నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయి అని అలా చేస్తున్నాము. ఇదిగోండి ఆలు అయితే కుక్కర్లో వేస్తున్నాను. ఒక్కరే చేయాలంటే అన్ని వంటలు కష్టమవుతుంది కదా. మేమేం వంట వాళ్ళని పిలుచుకోలేదండి, అందరం మేమే కలిసి చేసుకున్నాం వంటలన్నీ. 4:30 పడి అన్నము, తర్వాత పప్పు, భక్షాల చారు, ఆలు కర్రీ, చిత్రాన్నము, వైట్ రైసు, పెరుగన్నము ఇవన్నీ చేసినామండి. పప్పు, తోటకూర పప్పు చేసినాము. ఇంకా కుక్కర్ పెట్టేసినానండి. తర్వాత నేనైతే ఇంకా భక్షాల చారు నేనైతే మా అత్త దగ్గర నేర్చుకున్నానండి. మా అత్త చాలా బాగా చేస్తుంది భక్షాల చారు. ఇంకా భక్షాలు ఉడకబెట్టేసి నీళ్ళు వంపేసినాం కదా, అవే మా చెల్లెలు ఇది మిక్సీ పట్టేస్తుంది పూర్ణము. నేనైతే ఇంకా భక్షాల చారుకు ప్రిపేర్ చేస్తున్నాను. భక్షాల చారు అన్నీ వేసేసినానండి, మసాలాలన్నీ. అంటే ఏమేమి వేసినానంటే టమాటాలు, చింతపండు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, జీలకర్ర, అవన్నీ ధనియాలు కొద్దిగా దంచినానండి. జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు అన్నీ ఒక పేపర్ మీద వేసి దంచినాను. తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కలిపేసి బాగా ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి కలిపేసి ఈ భక్షాలు వంచిన ఉంటుంది కదా గ్రేవీ, అంటే చారు ఉంటుంది కదా భక్షాలది నీళ్ళు, దాంట్లో వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి దాంట్లో కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేనేమంటే ఎక్కువగా వేడింది ఇంకా చారు, అందుకోసం అనేసి గంటెతో కలిపినాను. ఇప్పుడు అన్నీ వేసేసినాం కదా, ఎలా ఉందో టేస్ట్ చూడండి అని చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి భక్షాల చారు. మామూలుగా అయితే మా ఇంట్లో ఇంకా పప్పు ఇవన్నీ ఎవరు తినారు, ఈ భక్షాల చారే తింటారు ఎక్కువ. అంత ఇష్టము, అంత బాగా చేస్తాను నేను భక్షాల చారు. ఇదిగోండి ఇంకా భక్షాల చారు చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా భక్షాల చారు చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చినాయి. అంటే ఇప్పటికంతా మేము ఏమేమి చేసినామంటే భక్షాల చారు, పప్పు, తర్వాత ఆలు కర్రీ చేసినాను, ఇంకా వైట్ రైస్ చేసినాము, భక్షాలకు రుబ్బేసినాము. ఇంక ఇప్పుడు భక్షాలు చేయాలండి. ఇదిగోండి ఇప్పుడైతే మా వదిన వచ్చింది. మా వదిన మా అన్న వెలుగొండ నుంచి వచ్చినారు, పిల్లలు వచ్చినారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు భక్షాలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి లెమన్ రైస్ కూడా చేసినాము, ఒక 2:30 పడే లెమన్ రైస్ కూడా చేసినాము. ఇంకా ఇదిగోండి భక్షాలు చేస్తున్నారు మా వదిన మా చెల్లెలు. ఇంకా పేపర్ భక్షాలు చేద్దామని కలిపినారు. ఇంకా కొన్ని చేసినారు, లేట్ అయిపోతుందని మళ్ళీ తర్వాత మామూలు భక్షాలే చేసినారు. ఇంకా భక్షాలకే ఎక్కువ టైం పట్టిందండి. భక్షాలు ఎక్కువగా చేసినాము, వీటికి ఎక్కువ టైం పట్టింది. వంటలన్నీ చేసిన వంటల కంటే ఈ భక్షాలకే ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ భక్షాలు వంట మనిషితో చేపించుకుందాం అనుకున్నాము. ఇంకా వర్షం పడింది, ఎవరిని పిలిచలేక ఇంకా మేమే చేసేసుకున్నాము. ఇంకా భక్షాలు చూడండి భక్షాలు చేస్తున్నారు. నేనైతే ఇంకా వాళ్ళైతే భక్షాలు చేస్తున్నారు. నేనైతే ఇంకా అన్నీ అయిపోయినాయి, చిత్రాన్నము, పప్పు, సాంబారు అన్నీ అయిపోయినాయి. నేనైతే దానికి పెరుగన్నం కలుపుతున్నానండి. ఇంకా పెరుగు ముందు రోజే ఎక్కువగా పాలు తీసిపెట్టి తోడు పెట్టేసినాము. పెరుగు పెరుగు బాగా తిక్కుగా ఉందండి, గడ్డ పెరుగు. ఇంకా పెరుగన్నం అయితే సూపర్గా ఉండింది టేస్ట్. ఎక్కువ అందరూ పెరుగన్నమే తిన్నారు, అంత బాగుండింది. ఫ్రూట్స్ వేసి కలిపినానండి పెరుగన్నము, జీడిపప్పులు, తర్వాత మిరియాలు, తర్వాత అల్లము, తర్వాత దానిమ్మ ఇత్తనాలు ఇవన్నీ వేసి కలిపినాను. చాలా బాగుండింది పెరుగన్నం అయితే. ఇంకా ఇప్పుడైతే ఇంకా పెరుగన్నం అయిపోయింది. ఇంకా భక్షాలు కాలుస్తున్నారు. ఈ భక్షాలు అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసి ఒడిబియ్యం స్టార్ట్ చేస్తారండి. ఇంకా భక్షాలు అయిపోవడానికి వచ్చినాయి. ఇంకా కొద్దిగా లాస్ట్లో పిండి మిగిలిచ్చినామండి. ఇంకా మళ్ళీ మరుసటి రోజు చేసుకోవచ్చు అనేసి పిండి మిగిలిచ్చినాము. ఇదిగో చూడండి భక్షాలన్నీ ఇలా ఒక రూమ్లో ఒకటి ఉతికినది క్లాత్ వేసి దానిపైన ఇలా వేసినామండి. ఎందుకంటే ఎక్కువ భక్షాలు కదా, ఒకదానికొకటి అతుక్కొని పోతాయి, ఒకదానిపైన ఒకటి పెడితే అనేసి ఇలా ఆరబెట్టేసినాము. ఇంకా చాలా చేసినామండి. ఇంకా అందరూ భోంచేస్తున్నారు బయట. అలా ఆరబెట్టేస్తే ఇక్కడైతే మా చిన్నానండి, మా నాన్న వాళ్ళ తమ్ముడు. ఇదిగోండి ఈ అబ్బాయి మా అల్లుడండి. ఇప్పుడు ఇక్కడ భక్షాలు చేస్తుంది కదా మా వదిన వాళ్ళ కొడుకు, మా అన్న కొడుకు. చూడండి మా వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళు వస్తున్నారండి, ఇంకా మా అన్నోళ్ళు వస్తున్నారు.
ఇదిగోండి కారులో వచ్చినారు. ఇక్కడ కారు ఇంటి ముందరికి తిరుగుతుంది. ఒడిబియ్యం కోసం అనేసి పిలిస్తే వచ్చినారండి మా వాళ్ళు. ఇంకా భక్ష్యాలకు పిండి ఇంకా తక్కువ అవుతుందనేసి మళ్ళీ పిండి తెప్పించినాము. ఇదిగోండి ఇక్కడైతే అందరూ భోజనాలు చేస్తున్నారు. మా వదినళ్ళు, మా అన్న కూతుర్లు అందరూ భోజనాలు తింటున్నారు. ఇంకా భోజనాలు అయిపోయినాయండి. ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 అయిందండి. 4 అయింది. 4 నుంచి 6 లోపు ఒడిబియ్యం పెట్టుకోమన్నాడంట అయ్యా. అందుకోసమని 4కు కరెక్ట్గా స్టార్ట్ చేసినాము. ఈ వీడియో ఒడిబియ్యం పెట్టే వీడియో అంతా మా అక్క కొడుకు సెల్లో తీసినామండి, మా కోడలు సెల్లో. అది వాళ్ళేమో అందరు ఊరికి వెళ్ళిపోయినారు. ఇంకా వాట్సాప్లో పంపిస్తే క్లారిటీ తగ్గుతుంది అనేసి కొన్ని ఫొటోస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇదైతే ఒడిబియ్యం పెట్టేటప్పుడు అండి. చూడండి ఈ చీర తెచ్చినారు మామూలు మా అక్కకు, నాకు, మా వాళ్ళకి అందరికీ. ఇంకా అందరికీ బట్టలు పెట్టినారు. బట్టలు పెట్టిన తర్వాత ఇంకా మేము మా ఇంట్లో ఏమంటే పద్ధతి, మా పెద్దనాన్నల ఇండ్లు, మా అన్నల ఇండ్లు అన్నీ తిరుగుతామండి. అంటే అందరి దగ్గరికి పోయి పసుపు కుంకుమ తీసుకుంటాము. అట్లా ఇప్పుడు ఇంకా ఒడిబియ్యం అయిపోయిన తర్వాత అన్ని ఇండ్లకు వెళ్తున్నామండి, మా వాళ్ళ ఇండ్లకంతా. ఇంకా ఇదేమో ఇక్కడ రోడ్ అండి. మా పెద్దనాన్నల ఇంటి దగ్గర నుంచి ఇంకొక చిన్నాన్నల ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. మా నాన్నలు 4 అన్నదమ్ములండి. ఇంకా మాది పెద్ద ఫ్యామిలీ, 4 అన్నదమ్ములు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా అందరూ చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. ఇంకా ఒక మేనత్త ఉంది. వీళ్ళు ముగ్గురు నా కోడళ్ళండి, అంటే మా అన్న కూతుర్లు. ఇంకా మా చిన్నాన్నల ఇంటి దగ్గరికి వెళ్ళాము. పిల్లలు చూడండి, మేము వెళ్ళాం కదా, వాళ్ళు మాతో పాటు వెనకాల రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వస్తుంటే మా పిల్లలు పరిగెత్తొద్దు అని వాళ్ళ వెంట వచ్చినారండి. ఇదేమో మా నాన్నని మా నాన్న మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినానండి. మా నాన్నని పిలుచుకొని రావడానికని వెళ్తున్నాడు మా పిల్లోడు. ఇదేమో మా చిన్నాన్న ఇల్లు, అంటే మా నాన్న తమ్ముడి వాళ్ళ ఇల్లు. మా నాన్న తమ్ముడి భార్య అండి, అంటే మా చిన్నమ్మ. ఇది మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. అక్కడ మా 2 పెద్దనాన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్న 3వ ఆయన అండి. తర్వాత మా చిన్నాన్న, మా నాన్నకు తమ్ముడు అండి. ఇక్కడ మా చిన్నమ్మ. ఇంకా మా చిన్నమ్మల ఇంటికి వచ్చినాము. అందరికీ జాకెట్లు పెట్టింది, తర్వాత పసుపు కుంకుమ ఇచ్చింది మా వాళ్ళకందరికీ. ఇక్కడ నాకు పువ్వు పెట్టేదేమో మా మేనకోడలండి. ఇంకా మా వాళ్ళందరూ చూడండి, ఇంకా చాలామంది రాలేదు. ఇంకా అంటే అందరు ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి కదా, మేము ఇప్పుడు బట్టలు పెట్టుకున్నాం కదా, అందుకోసమని ఇంకా మా వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చినారండి. ఇంకా మా పిన్ని అయితే అందరికి బట్టలు పెడుతుంది. బట్టలు అందరికి అక్షంతలు వేసి దీవిస్తుందండి. నేనైతే మా పిన్ని కాళ్ళకు దండం పెట్టుకుంటున్నా. మా ఇంట్లో ఫంక్షన్లు అంటే చాలా బాగుంటాయండి. అందరం కలుస్తాం కదా, అందరూ ఎక్కువ మంది ఉన్నారండి మా వాళ్ళు. అందరం కలుస్తాము, చాలా బాగుంటుంది. ఏమంటే ఉండడానికి మాత్రం ఎక్కువ స్కూళ్ళు, కాలేజీలు ఉంటాయి కాబట్టి ఇంకా హాలిడేస్లో ఉన్నప్పుడైతేనే అందరూ ఫ్రీగా ఉండడానికి. ఇంకా ఎవరు వచ్చినా 2 రోజులు 3 రోజులు ఉండేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వదినళ్ళు, మా వదినళ్ళు, తర్వాత మా అన్న భార్యలు, తర్వాత ఇంకా సారీ అండి, అన్న భార్యలు వదినలు ఒకరే కదా. ఇక్కడేమో మా చిన్నమ్మ, తర్వాత ఇంకా మా కోడళ్ళు అండి, అంటే మా అన్న కూతుర్లు. ఇక్కడ 3 ఉన్నారు. ఈ అమ్మాయి కూడా మా కోడలండి, మేనకోడలు. ఇంకా ఇక్కడ మా వదిన ఇప్పుడు బొట్టు పెట్టేటామె. ఇక్కడ మా కోడలే అండి, మా ఇంకొక అన్న కూతురు. ఇంకా అందరం ఇక్కడికి వచ్చినాం కదా, వాళ్ళకు కూడా దీవిస్తుంది మా చిన్నమ్మ. అందరు కాళ్ళకు దండం పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ మా మేనకోడలే అండి. ఇంకా ఒడిబియ్యం అయిపోయినాయి. అంటే ఇంకా మా చిన్నమ్మల ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇంకా ఇంకొక చిన్నాన్న ఉన్నాడండి, అంటే మా అబ్బా తమ్ముడు ఉంటాడు కదా, వాళ్ళ ఇంకొక చిన్నాన్న పిల్లలు కూడా ఉన్నారు, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఇంటి దగ్గరనే ఉంది. మేము అందరం వచ్చేసినాము. అంటే ఇంటి దగ్గర అన్నీ అలానే ఉన్నాయి కదా, అవి సర్దుకుంటూ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా గడపకు పసుపు పూసి బొట్లు పెట్టి గడపకు దండం పెట్టుకుంటామండి. ఇంకా ఇక్కడే ఇప్పుడు ఇక్కడ ఉండే ఇల్లులన్నీ, ఇది మా చిన్నాన్న ఇల్లు, తర్వాత దాని పక్కన ఉండే ఇల్లులన్నీ మా జేనాన్న కట్టించిన అండి ఇల్లు. మావి పాత ఇల్లు అంట మేము.
అవన్నీ మా జనాన్న అందరి కొడుకులకి అప్పట్లోనే మా జనాన్న 40 సంవత్సరాల కిందటనే కట్టించి ఇచ్చినాడండి. అప్పటికే మాకు అందరికీ ఇల్లులు ఇచ్చినాడు మా జనాన్న. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ లైన్గా ఉండే ఇళ్ళన్నీ మావే అండి. అందరివి ఉన్నాయి. మా నాన్నవి, మా పెద్దనాన్నవి, మా చిన్నాన్నవి అందరి ఇల్లులు వరుసగా ఉన్నాయండి. వరుసగా 5 ఇల్లులు 6 ఇల్లులు ఉన్నాయండి. ఇదంతా ఈ లైన్ అంతా మాదేనండి ఇల్లులు. ఇవన్నీ పాత ఇల్లు అంటే మేము పాత ఇల్లు అంటాం. మా జనాన్న కట్టించిన ఇల్లు కదా, అందుకోసమని పాత ఇల్లులు అంటాం. ఇవన్నీ మేము ఇంతకుముందు అయితే రెంట్కి ఇస్తుంటాము. ఇప్పుడైతే అన్నీ ఇవి వస్తాయి కదా, పంట వస్తుంది కదా, పంట వచ్చిన తర్వాత ఆ పంటనంతా దాంట్లో వేస్తామండి. ఇంకా గోడౌన్ మాదిరి అంటే గోడౌన్ మాదిరి దాంట్లో అన్నీ వేసేసి మళ్ళీ అమ్మేస్తాము, అలా పెడతామండి. ఇంకా ఇప్పుడైతే ఇంకొక చిన్నాన్నోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇంకా ఇంకొక చిన్నాన్నోళ్ళ ఇల్లు. ఈ పక్కన ఉండే ప్లేస్ అంతా కూడా మాదే అండి. ఇంకా ఇదంతా మాదే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇదేమో ఇంకొక చిన్నాన్న వాళ్ళ ఇల్లు అండి. ఇంకొక చిన్నాన్న కొడుకు ఉంటారు ఇక్కడ. ఇదేమో ఇంకా నాకు అన్న అవుతాడు. ఇదేమో మా అన్నల ఇల్లు అండి. ఇది కూడా కొత్తగా కట్టించినారు ఇల్లు. ఈ మధ్యలోనే గృహప్రవేశం అయిపోయింది. ఒక 1 ఇయర్ బ్యాక్ అయిపోయిందండి గృహప్రవేశము. ఇదిగోండి ఇక్కడైతే మా వదిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా మా వదిన కూడా జాకెట్లో పెడుతుందండి మాకందరికి. ఫుల్గా ఎంజాయ్ చేసినామండి ఆ రోజు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసి బియ్యం అయిపోయేసరికి 6:30 అలా అయిందండి. ఇంకా మేము 4కు స్టార్ట్ చేస్తే 6కి అంతా అయిపోవాలని చెప్పినాడు. ఇంకా 6కి అంతా అందరి దగ్గర పెట్టించుకునేది అయిపోయింది. ఇంకా 6:30కి అంతా ఇంటికి వచ్చేసి బియ్యం వెప్పుకోవాలి. అందుకోసం అనేసి తొందరగా కానిస్తున్నాము. ఇంకా లేట్ కాకుండా తొందరగా పని చేసుకుంటున్నామంటే తొందరగా అయిపోగొట్టేసుకొని ఇంటికి వచ్చి విప్పాలండి. అయ్యే టైం చెప్పినాను కదా, ఆ టైంలోపు బియ్యం విప్పాలి. అందుకోసం అనేసి ఇంకా ఇదిగోండి అందరూ ఇంకా మా ఇంట్లో పండగ మాదిరే ఉంటుందండి. బియ్యం అన్నా కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా పెద్ద పండగ మాదిరే ఉంటుంది. ఇంకా ఇప్పుడు బయటికి వస్తున్నామండి. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, మా చిన్నాన్న కొడుకే, చిన్న కొడుకు. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పోవాలి. ఇంకా పక్కల్లే ఉందండి. ఇదిగోండి ఇదేమో ఇప్పుడు వచ్చేదేమో మేము మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఇక్కడ బట్టలు పెట్టేదేమో మా తమ్ముడి భార్య అండి. మీకు అందరినీ ఒకసారి పరిచయం చేస్తానని చెప్పిన మా వాళ్ళు అందరూ కలిసడం లేదండి. అంటే ఒకరు వస్తే ఒకరికి సెలవులని, ఒకరికి డ్యూటీ అని రాలేకపోతున్నారు. కానీ ఈ రకంగానన్నా అందరినీ చూపిస్తున్నాను మా వాళ్ళనందరినీ. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా బయటికి వచ్చేసినాము. ఇంకా ఇప్పుడు ఇంకొక చిన్నాన్నోళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాలండి. చూడండి మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంకొక చిన్నాన్నోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళాలండి. ఇది ఇంకొక చిన్నాన్నోళ్ళ ఇల్లు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటే సరే అయిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇంకొక చిన్నమ్మ ఇంకా బట్టలు పెడుతుంది. ఇదిగోండి ఇంకా పెట్టేసుకున్నాము. ఇంకా వచ్చేస్తున్నాము బయటికి. ఇంకా వచ్చేసి ఇంటికి వెళ్ళేయాలండి. ఇంటికి వెళ్ళేసి ఇంకా బట్టలు బియ్యం
నింపుకోవాలి. అంటే మేము ఉడిబియ్యం పోసుకుంటే ఆ రోజే వెళ్ళిపోతామండి. ఇంకా ఉడిబియ్యం పోసుకున్న తర్వాత ఆ రోజు నైట్ ఇంకా మేము ఎక్కడ ఉంటామో అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా మా అమ్మళ్ళ ఇంట్లో స్టే చేయమన్నమాట. అందుకోసం అనేసి రాత్రి అయినా కూడా వెళ్ళిపోతాము. ఇంకా వచ్చేసి ఉడిబియ్యం విప్పుకున్నాము. ఇగోండి మా చెల్లెలను కూడా అందరూ ఉడిబియ్యం విప్పేసుకున్నారు. ఇంకా మా అమ్మ టీ పెట్టింది. టీ తాగేసి బయలుదేరడమే అండి. క్యారియర్ కూడా తీసుకొని పోతాము. ఎప్పుడు బట్టలు పెట్టినా కూడా క్యారియర్ వెళ్ళేటప్పుడు క్యారియర్ తీసుకొని పోతాము. అంటే నాన్ వెజ్ చేయరు కదా, వెజ్జే కాబట్టి క్యారెట్ తీసుకొని పోతాము. ఇదిగోండి ఇంకా వచ్చేసినాము. ఇదైతే మరుసటి రోజు అండి వీడియో. మరుసటి రోజు ఉడిబియ్యం పోసుకొచ్చుకున్నాం కదా, ఆ వీడియో అండి. మేము ఇంకా ఉడిబియ్యం పోసుకొచ్చుకున్న తర్వాత మరుసటి రోజు సాటర్డే ఉడిబియ్యం పోసినారండి. సండే రోజు అయితే మార్నింగ్ చర్చికి వెళ్ళేసి వచ్చినామండి. మేమైతే చర్చికి వెళ్తాం, మామూలు పూజలు చేస్తారు. చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీపన్నం వండుకున్నామండి. తీపన్నం, పప్పు, వంకాయ, అన్నము, తర్వాత అన్నీ చేసుకున్నాము ఆ బియ్యంతో, ఉడిబియ్యంతో. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.